నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. పదవుల కోసం కూటమిలో అప్పుడే లుకలుకలు స్టార్ట్ అయ్యాయా? స్పీకర్ పదవి కోసం టీడీపీలోని సీనియర్ నేతలు పట్టుబడుతున్నారా? ఆ పదవి తమదే అంటూ జనసేన ధీమాగా ఉండడానికి కారణం ఏంటి? చూస్తుంటే స్పీకర్ పదవి కూటమి నేతల మధ్య అగ్గి రాజేయడం ఖాయమేనా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసింది. ఇందులో భాగంగా ఆయనతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 17 మంది కొత్త వారికి చంద్రబాబు పదవులను కట్టబెట్టారు. ఇప్పుడు ఇదే కూటమిలోని పలువురు సీనియర్లకు పుండు మీద కారం చల్లినట్లయింది. గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లు రేసులో ఉన్నప్పటికీ వారెవరిని కాదని మొదటిసారి గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్ వంటి వారు పదవులు దక్కించుకున్నారు. ఇక మరోవైపు స్పీకర్ పదవిపై ఇప్పుడు ఏపీలో విపరీతమైన చర్చ నడుస్తోంది. టీడీపీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘురామకృష్ణంరాజు స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీని నమ్ముకున్న తమకు మంత్రి పదవులు ఇవ్వనప్పటికీ కనీసం స్పీకర్ పదవి అయినా ఇవ్వాలని వారు చంద్రబాబును పట్టుపడుతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి తమకే కావాలంటూ అటు జనసేన సైతం పట్టుబడుతోంది. నెల్లిమర్ల నుంచి జనసేన తరపున గెలిచిన లోకం మాధవి డిప్యూటీ స్పీకర్ రేసులో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే స్పీకర్ పదవి కూటమి నేతల మధ్య అగ్గి రాజేసే అవకాశం లేకపోలేదని పలువురు అంటున్నారు. Please subscribe .news.